ఈరోజు వీడియోలో నేను మీకు టమాటో కర్రీ డిఫరెంట్ స్టైల్లో అయితే చేసి చూపించబోతున్నాను. ఈ మధ్య అయితే టమాటో కర్రీ ఈ స్టైల్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. నాకు ఎప్పుడు కూడా టమాటో కర్రీ టమాటాలను చూసినప్పుడు తినాలని అనిపిస్తుంది, కానీ కర్రీ చేసిన తర్వాత ఆ తొక్కలు తీయలేక చాలా ఇబ్బంది అనిపిస్తుంది. సో టమాటో కర్రీ తినడానికి. సో అలా కాకుండా ఈ స్టైల్లో టమాటో కర్రీ ప్రిపేర్ చేసుకున్నట్టయితే కనుక ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా టమాటా ఫ్లేవర్ ని ఎంజాయ్ చేయొచ్చు. సో దీనికోసం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఆనియన్స్ అయితే కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. సో మనం ఈ స్టైల్లో కర్రీ చేసేటప్పుడు ఆనియన్స్ కూడా చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. సో హ్యాండ్ తో అయితే కొంచెం ఇబ్బంది అంత చిన్నగా కట్ చేయడం కాబట్టి, టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి నేను ఇలా ఆనియన్ కట్టర్లో అయితే కట్ చేస్తున్నాను అనమాట. ఒక పెద్ద టమాటో తీసుకొని చాలా అంటే చాలా చిన్న చిన్న పీసెస్ గా, మనం పానీపూరి తినేటప్పుడు పీసెస్ ఎంత చిన్నగా ఇస్తారో సో అంతకంటే చిన్నగా మనం ఈ టమాటోలు అయితే కట్ చేసుకోవాలి. వీలైతే మిక్సీ పట్టుకుంటే ఇంకా బెటర్, గుజ్జులాగా అయిపోతుంది. సో ఈ టమాటోలు అన్ని కూడా కట్ చేసుకొని పక్కన ఉంచుకొని ఒక హాఫ్ కేజీ దాకా టమాటోలు అయితే తీసుకుంటున్నాను. సో వాటిని నీట్గా కడిగి మనం సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, సో దాన్ని తీసేసి అన్ని టమాటో పీసెస్ 4 పీసెస్ ఒక్కొక్క టమాటో కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని చాలా అంటే చాలా ఫైన్ గా మిక్సీ పట్టుకోవాలి. కచ్చపచ్చగా కూడా ఉండాల్సిన అవసరం లేదు. అప్పుడే మనకి టమాటో అనేది పచ్చిగా ఉండకుండా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో అది మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకున్న తర్వాత ఒక పెద్ద కడాయి పెట్టుకొని కడాయిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని తగినంత ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు ఏముంటే అవి యాడ్ చేసుకొని తర్వాత మనం ఆల్రెడీ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, సో వాటిని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేసుకొని ఆనియన్స్ అయితే ఆయిల్లో బాగా కుక్ అవ్వనివ్వాలి. కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్ లో ట్రై చేసినట్టయితే మనకి బిర్యానీకి గ్రేవీ ఎలా ఇస్తారో సో అలా ఉంటుంది అన్నమాట గ్రేవీ టమాటో కర్రీ అనేది. సో దీంట్లో 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకొని అల్లం వెల్లిగడ్డ కూడా యాడ్ చేసుకొని ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేదాకా బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అన్ని కూడా బాగా కుక్ అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటో జ్యూస్ ఉంది కదా, సో దాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకొని దీన్ని మాత్రం ఒక 5 నుంచి 10 నిమిషాల దాకా మీడియం ఫ్లేమ్ ఉంచుకొని బాగా కుక్ అవ్వనివ్వాలి. అప్పుడే టమాటో అనేది పచ్చిదనం పోయి కర్రీకి టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి బాగా కుక్ అవ్వనివ్వాలి. అప్పుడే మనం ఉప్పు, కారం, మసాలాలు యాడ్ చేయకుండా కొద్దిసేపు అయిన తర్వాత బాగా కుక్ అయిన తర్వాత వీటిని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక 10 నిమిషాలు వదిలేశాను, తర్వాత ఇలా ఉందన్నమాట కర్రీ. సో దీనిలోకి ఇప్పుడు తగినంత ఉప్పు, తగినంత కారం యాడ్ చేసుకొని తర్వాత ధనియా జీరా పౌడర్ 1/2 టీ స్పూన్, గరం మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ మన దగ్గర నువ్వుల పొడి కానీ లేదంటే కొబ్బరి పొడి కానీ ఉంటుంది కదా, సో అవి ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకోవాలి. నేను కొద్దిగా మిరియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను అనమాట, 1/2 టీ స్పూన్ దాకా. సో అన్నీ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ కలిపి ఒక 7-8 నిమిషాలు బాగా కుక్ అవ్వనివ్వాలి. ఆయిల్ అనేది పైన తేలుతూ ఉండాలి, అప్పుడే మనకి గ్రేవీ కర్రీ అనేది పర్ఫెక్ట్ గా రెడీ అవుతుంది అన్నమాట. సో ఇలా అన్ని తగినంత యాడ్ చేసుకొని కలిపి మూత పెట్టి ఒక 7-8 నిమిషాలు బాగా కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు నేను కొన్ని పాలు యాడ్ చేస్తున్నాను అన్నమాట. సో పాలు అయితే అసలు స్కిప్ చేయకండి. పాలు యాడ్ చేస్తే ఎంత చిక్కటి పాలు యాడ్ చేస్తే అంత టేస్ట్ అనేది వస్తుంది. కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకొని మూత పెట్టి కలిపి మూత పెట్టి ఒక 6-7 నిమిషాలు కుక్ అవ్వనివ్వండి. పాలు యాడ్ చేయడం ద్వారా కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ కర్రీ అనేది మనకి రోటీలోకి కానీ చపాతీలోకి కానీ చాలా చాలా బాగుంటుంది టేస్ట్. ఆయిల్ రైస్ లోకి కానీ వైట్ రైస్ లోకి కానీ ఇలా నోట్లో ముద్ద పెట్టుకుంటే కరిగిపోతుంది, అంత బాగుంటుంది టేస్ట్. సో ఇలా పాలు యాడ్ చేసిన తర్వాత కూడా మరో 4-5 నిమిషాలు బాగా కుక్ అవ్వనివ్వాలి. ఆయిల్ పైన తేలుతూ ఉంటే అప్పుడు కర్రీ రెడీ అయినట్టు అనమాట. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాం కదా, సో ఇలా అయితే
మనకి ఇలా కుక్ అవుతూ ఆయిల్ పైన తేలుతూ ఉంటే కర్రీ రెడీ అయినట్టు అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.